మాస్టర్ ప్లాన్ ఎమ్మెల్యేల కంటే వీళ్ళకే పవర్ ఎక్కువ. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త పదం మారుమోగుతుంది. ఇతర ప్రధాన పార్టీలు ఎప్పుడు వినని, కనీసం ఊహించని ఒక మాస్టర్ ప్లాన్ ను టీడీపీ తెరపైకి తెచ్చింది. ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను శాసించబోయేది వారే. ఇంతకీ ఎవరా కొత్త లీడర్? చంద్రబాబు నాయుడు అంతలా నమ్ముతున్న సీక్రెట్ ఆర్మీ ఏంటి? క్లస్టర్ ఇన్ఛార్జ్ సిస్టమ్ ఇదొక సాధారణ నిర్ణయం కాదు. చాలా పకడ్బందీగా, అత్యంత దూరదృష్టితో టీడీపీ అధినాయకత్వం తీసుకున్న వ్యూహాత్మక అడుగు. రాష్ట్రాన్ని మొత్తం చిన్న చిన్న క్లస్టర్లుగా విభజించారు. ప్రతి 50,000 మంది జనాభా ఉన్న ఒక ప్రాంతానికి ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ను బాధ్యతగా నియమించారు. ఇతను ఒంటరి కాదు. ఇతని కింద ఏకంగా 30 మంది డెడికేటెడ్ పార్టీ కార్యకర్తలు ఒక సైన్యంలో పనిచేస్తారు. ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ల ఫోకస్ మొత్తం ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలపైనే ఉంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, నియోజకవర్గాన్ని చూసుకోవడానికి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, మళ్ళీ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఎందుకు అని. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఎమ్మెల్యేలపై పార్టీకి నమ్మకం ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో రేపు పొద్దున్న వారిపై ఏమాత్రం వ్యతిరేకత వచ్చినా ఆ ఎఫెక్ట్ డైరెక్ట్ గా పార్టీ మీద పడుతుంది. ఆ డ్యామేజ్ జరగకుండా అడ్డుకునే కవచాలే ఈ క్లస్టర్ ఇన్ఛార్జీలు. ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్స్ ను వీరు పార్టీకి చేరవేస్తారు. అందుకే ఇప్పుడు వీరికి పార్టీలో అమాంతం ప్రయారిటీ పెరిగిపోయింది. ఈ క్లస్టర్ ఇన్ఛార్జీల టార్గెట్ వచ్చే ఎన్నికల నాటికి వీరు తమ పరిధిలోని ప్రతి ఇంటికి కనీసం 2 సార్లు వెళ్లారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాలు, సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్రంలో వస్తున్న పెట్టుబడులు, ఇలా ప్రతి విషయాన్ని సామాన్యుడికి అర్థమయ్యేలా వివరించాలి. ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి, ప్రజలకు మధ్య ఒక బలమైన వారధిలా వీరు పనిచేయబోతున్నారు. ఊరికి కష్టపడమంటే ఎవరు కష్టపడరు కదా. అందుకే చంద్రబాబు, లోకేష్లు వీరికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. మీరు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయండి, రేపు మరోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ పనితీరును అంచనా వేసి ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఇస్తాము అని పదే పదే హామీ ఇస్తున్నారు. దీంతో ఈ క్లస్టర్ ఇన్ఛార్జీల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది. ఈ ప్రయత్నం కనుక సక్సెస్ అయితే క్షేత్రస్థాయిలో టీడీపీని ఢీకొట్టడం ప్రత్యర్థులకు చాలా కష్టమవుతుంది. చూసారు కదా టీడీపీ వ్యూహం ఎంత పకడ్బందీగా ఉందో. మరి ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ మాస్టర్ ప్లాన్ గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ అవుతుందని మీరు భావిస్తున్నారా? దీనివల్ల టీడీపీకి నిజంగానే లాభం జరుగుతుందా? కామెంట్ చేయండి.